గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా వ్యాధిని పరిశీలించి డయేరియా బాధితులను పరామర్శించారు మాజీ మంత్రి విడుదల రజని, నూరి ఫాతిమా, బాల వజ్రబాబు తదితరులు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ గుంటూరులో డయేరియా కాలరా కట్టడి చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 10 రోజులుగా డయేరియా కేసులు భారీ స్థాయిలో నమోదవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని, చంద్రబాబు నాయుడుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ప్రైవేటీకరణపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని అన్నారు. గుంటూరు జిల్లాలో 11 కాలరా కేసులు నమోదైతే కనీసం మంత్రి ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదని, జిల్లాలో పెద్ద మంత్రులున్నా ప్రజలను మాత్రం పట్టించుకోవట్లేదని తెలిపారు. మా హయాంలో 60 డయేరియా కేసులు వస్తే వైద్య ఆరోగ్య శాఖ మొత్తం గుంటూరులోనే ఉంది. 3 రోజుల్లో కట్టడి చేశాం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అవగాహన లేకుండా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. గుంటూరులో ఆయనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆయన మాత్రం దాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కలరా అసలు మనము చాలా అరుదుగా ఉంటాము. అలాంటిది 11 కేసులు ఉన్నాయి. కలరా 11 కేసులు ఉన్నాయి. ఇంకా ఎంతమంది ప్రైవేట్ లో చూసుకుంటున్నారు, కొంతమంది డెత్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. సో ఆ డెత్స్ అంటే అఫీషియల్ గా వీళ్ళు రికార్డ్ చేసి ఏం చెప్పట్లేదు, కానీ డెఫినెట్ గా అక్కడ ఇక్కడ జరిగి ఉండొచ్చు. మొన్న చూసాము తుర్కపాలెంలో 40 మంది దాకా చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు, రూట్ కాజ్ ఏంటి, ఎందువల్ల ఇలా జరుగుతుంది, దాని మీద కూడా ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఇంత కూడా దాని మీద కూడా తెలుసుకుందామని కానీ ఏదైనా చేద్దాము ఎందువల్ల ఇలా అయిందని కానీ అది దాని మీద కూడా ఏం చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ డైరియా మీద చిత్తశుద్ధి లేదు. ఇంకా దేని మీద ఉన్నట్టు, ప్రైవేటైజేషన్ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి దేని మీద లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పటికైనా మేల్కొని, అండ్ ఇక్కడ చూసాం లోపల ఫెసిలిటీస్, లోపల కనీసము సలైన్ పెట్టడానికి కూడా స్టాండ్స్, ఒక సలైన్ ని 2కో 3కో లేకపోతే తాళ్లు కట్టి ఇస్తా ఉన్నారు. ఏమైనాయి సలైన్లు పెట్టే స్టాండ్లు కూడా లేవా, ఆ మాత్రం లేవా? ఆ బెడ్స్ కూడా ఒకరిద్దరు షేర్ చేసుకుంటా ఉన్నారు. గతంలో ఎప్పుడు లేదు. ఈ టైంలో ఉన్నప్పుడు ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉండాలి? అవసరమైతే ఒక స్పెషల్ బడ్జెట్ కేటాయించండి, ఫెసిలిటీస్ పెంచండి, స్టాఫ్ ని పెంచండి, ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఏదో ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటారని వదిలేస్తే వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటారు? ఉన్నటువంటి మినిమల్ రిసోర్సెస్ లో వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఈ తక్షణమే ప్రభుత్వం దీని మీద ఇమీడియట్ అటెన్షన్ పే చేసి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ని పెంచండి. వచ్చినటువంటి పేషెంట్ ని చెప్తా ఉన్నారు, పేషెంట్స్ కూడా రాగానే ఎమర్జెన్సీ వార్డు తీసుకొని ఏదో కాసేపు నుంచి ఇమీడియట్ గా షిఫ్ట్ చేస్తున్నారంట. ఎందుకు చేస్తున్నారంటే ఇంకంతే, అంతకుమించి చేసేది ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఆ పేషెంట్ కి ఏం ఫుడ్ ఇస్తున్నారు? మరి డయేరియా వచ్చి సఫర్ అవుతున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి కదా. ఆ ఫుడ్ మీద ఏం మెజర్ తీసుకుంటారు? ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు, అవేం లేదు. ఫ్యాన్లు ఏం సరిగా తిరగట్లేదు, అక్కడక్కడ అసలు లైట్లు కూడా పనిచేయట్లేదు. అండ్ వాష్రూమ్స్ ఇందాక చూసాను, ఈ పేషెంట్స్ అందరూ వచ్చారు, మరి బెడ్ రిటర్న్ అయి ఉన్నారు. వాష్రూమ్స్ అసలు నేను చెప్పకూడదు, అసలు అంత ఘోరంగా ఉన్నాయి. సోషల్ మెయింటెనెన్స్ చేయాలని తెలీదా? ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి పెయిడ్, మైన్యూట్ అటెన్షన్ అనేది ఉండాలి. ఇది ప్రభుత్వంగా మన బాధ్యత. ఇలాంటి ఒక డిజాస్టర్, ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఈ ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన ముందు ఉంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, కలెక్టర్ గారు ఇమీడియట్ గా అన్ని విషయాల్లో కూడా మైక్రో లెవెల్లో దీని మీద అటెన్షన్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం కమిషనర్ గారు వాటర్ కంటామినేషన్ అయినటువంటి అన్ని కాజెస్ చదివి మీరు తీసినటువంటి ల్యాబ్ టెస్టులు రిపోర్ట్లు ఏమైనా బయటకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రెక్టిఫై చేసుకోవాల్సిన ఏరియాస్ రెక్టిఫై చేసుకోండి. బై దెన్ మంచి రక్షిత తాగునీరు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ సిచ్యువేషన్ బెటర్ అయ్యేదాకా కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. సో అన్ని విధాలుగా క్యాంప్స్ అరేంజ్ చేయండి, అన్ని హాస్పిటల్స్ చక్కటి ఫంక్షన్ తీసుకురండి. అండ్ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో కానీ ఆ హౌస్ హోల్డ్స్ అందరినీ కూడా ఒక పర్సన్ అలొకేట్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేసేటట్టు, ఇమీడియట్ గా వాళ్ళని రౌట్ చేసేటట్టు, అక్కడ ఉన్న హాస్పిటల్ కనెక్ట్ చేసేటట్టు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇంకొకటి,